ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు తన ఉన్నతమైన వాక్కును నీకు అనుగ్రహించి తన కృపచేత నిన్ను ఆశీర్వదించుచున్నారు. ఈ దినాన దేవాది దేవుడు ఈ లోకములో ఎన్ని ఆశలున్నప్పటికీ, ఎన్ని ఆశయములున్నప్పటికీ, నీవు ఎంతటి ఉన్నతమైన స్థితిని కలిగి ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఒకానొక దినాన గతించిపోయేవే, నాశనమైపోయేవే. కానీ ఈ లోకములో నీవు బ్రతికి ఉండగా దేవుని చిత్త ప్రకారము జీవించగలిగినట్లయితే, దేవునికి ఇష్టమైన పనులు, దేవునికి ఇష్టమైన యోచనలు, దేవునికి ఇష్టమైన నడవడికను నీవు నడవగలిగినట్లయితే నీ బ్రతుకు మాత్రము నిరంతరము నిలిచి ఉంటుంది అని నీ దేవుడు నీకు ప్రకటన చేస్తూ ఉన్నారు. ప్రియమైన నేస్తమా, ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకానొక దినాన మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. కానీ దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన నిత్య జీవము అనడి మహాభాగ్యము నూతన భూమి ఆకాశముల యందు నీవు అనుభవిస్తావు. దేవాది దేవుడు నిరంతరము జీవించే యోగ్యతను నీకు అనుగ్రహిస్తారు. తనతో పాటు తన దూతల సమూహములో నిన్ను కూడా ఒకనిగా స్వీకరించి, అంగీకరించి జీవింపచేసే ఆ సంకల్పమును దేవాది దేవుడు నీ పట్ల కలిగి ఉన్నారు. కాబట్టి నేస్తమా, దేవుని చిత్త ప్రకారము అనగా దేవుని ఇష్ట ప్రకారము జీవించడానికి నీవెన్నడూ కూడా వైదొలిగిపోకుండా ఆయన మాట ప్రకారము బ్రతకగలిగినట్లయితే ఇహమందును పరమందును నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉండబోతోంది. నీ జీవితంలో దేవుడి నీకు అవసరమైన ప్రతి మేలును కూడా తప్పక ఆయన అనుగ్రహిస్తారు. ప్రతి విధమైన శోధనల నుంచి నిన్ను ఆయన తప్పించి నెమ్మది గలవానివై జీవించినట్లుగా తన కృపను నీకు మెండుగా అనుగ్రహిస్తారు. కాబట్టి నేస్తమా, దేవుని చిత్త ప్రకారము, దేవుని ఇష్ట ప్రకారము జీవించు. దేవుడు తన మెండైన దీవెనలతో నిన్ను నింపి జీవింపచేస్తారు. నిరంతరము ఆయనతో ఉండే మహాభాగ్యమును నీకు తప్పక ఆయన అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రాజా. మీ బిడ్డ జీవితంలో తండ్రి నాయన మీ చిత్తానుసారము జీవించి నాయన మీరు సిద్ధపరిచే నిరంతర జీవితమునకు యోగ్యతను పొందినట్లుగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. మా ప్రియులందరినీ, కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యమును, పరిపూర్ణమైన రక్షణను, దీర్ఘాయుష్ను, నెమ్మదిని ప్రసాదించండి తండ్రి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండండి నాయన. వారి కష్టమునకు అనేక రెట్లు ఫలములు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. నాయన బిడ్డలు బయటకు వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు నాయన ముందు వెనకలు కుడి ఎడమలు మీ దూతలను కాపుదలుగా ఉంచి క్షేమముగా నడిపించమని వేడుకుంటూ ఉన్నాము. కుటుంబములలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు ఉన్నతమైన విద్యలు, భవిష్యత్తును ప్రసాదించండి తండ్రి. బిడ్డలందరికీ కూడా సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించండి తండ్రి. మీ నామమునకు మహిమకరంగా జీవింపచేయమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.